హలో అండి. నమస్తే. గోంగూర పువ్వులతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన పాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర పువ్వులను కూడా వేసి 2, 3 నిమిషాలు కలుపుతూ మగ్గించండి. దగ్గర పడే వరకు మగ్గించండి. తర్వాత మరొక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అందులో హాఫ్ టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమన్నాక స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు, 1 టీ స్పూన్ నువ్వులు, 2 ఎండుమిర్చి కూడా తుంచి అందులో వేసి వాటిని ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు కూడా వేసి అందులో ఫ్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. ఆ తర్వాత 4 కరివేపాకు రెబ్బలను కూడా వేసి ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులో కాస్త మెంతి జీర పౌడర్ అండ్ మిరియాల పొడిని కూడా వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నటువంటి గోంగూర పువ్వుల ముద్దను కూడా అందులో వేసి చక్కగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండండి. ఆయిల్ పైకి తేలే వరకు. అంతే, గోంగూర నిల్వ పచ్చడి రెడీ.